హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి? ఫంక్షన్స్, లూప్స్, డిఫరెన్స్. గైస్, చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను ఎప్పుడు లూప్స్ ఉపయోగించాలి, ఎప్పుడు ఫంక్షన్స్ ఉపయోగించాలి? గైస్, మీకు కూడా ఈ డౌట్ ఉందా? సో డోంట్ వరీ, నేను అర్థమయ్యేలాగా క్లారిటీగా చెప్తాను, చూడండి. గైస్, మనం ఫంక్షన్ ఎప్పుడు ఉపయోగించాలంటే, మనం ఫంక్షన్ని ఒక సీక్వెన్స్లో ఉపయోగించం. అంటే ఒక చోట వాడతాం, ఇంకో చోట వాడడం, ఒక చోట వాడతాం, ఇంకో చోట వాడడం. సో అందుకోసం మనం ఒక టాస్క్ని ఒక ఫంక్షన్ లోపల రాసుకుని మనకు ఎప్పుడైతే కావాలో అప్పుడే కాల్ చేసుకుంటాం, ఓకేనా? కానీ లూప్స్ అలా కాదు. లూప్స్ ఏంటంటే ఒక వన్స్ స్టార్ట్ అయితే మనం ఫస్ట్లో ఎంతైతే డిక్లేర్ చేసామో అప్పుడు వరకు ఇటరేట్ అవుతూనే ఉంటుంది, దాన్ని ఆపలేము, ఓకేనా? కానీ మనం ఫంక్షన్స్ని బేస్డ్ ఆన్ కండిషన్ ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. కానీ లూప్స్ని అలా కాదు. వన్స్ సీక్వెన్స్ స్టార్ట్ అయితే సీక్వెన్స్ ఎండ్ అయ్యే వరకు దాన్ని ఆపలేము, ఓకేనా? సో ఏం చూస్తున్నావు? ఏం అర్థమని చెప్పు నీకు? అర్థం కాలేదా? నాకు తెలుసు గైస్ మీకు అర్థం కాదని. సో గైస్, అందుకోసమే నేనేం చేసా, ఫుల్ లెంత్ వీడియోలో మొత్తం అసలు ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అసలు సీక్వెన్స్ అంటే ఏంటి, సీక్వెన్స్లో ఎలా ఉపయోగించాలి ఫంక్షన్స్ని, నేను మొత్తం క్లారిటీగా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టికల్గా పైథాన్లో కోడ్ రాసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసా. వీడియో కావాలా? కింద నేను మెన్షన్ చేశాను గైస్. అసలు ఆ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి, ఓకేనా? ఎవరు చెప్తా చెప్పు నీకు కదా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ని, నేను చెప్తా కదా. చేసావా? సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.